ఒక్క ఛాన్సు ఒకే ఒక్క ఛాన్సు అని సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులుగా కనబడే ప్రతి ఒక్కరి నోట్లో వినిపిస్తూ ఉంటుంది. కానీ ఆ ఒక్క ఛాన్సు కొంతమందికి అనుకోకుండా వచ్చి రాత్రికి రాత్రి తెలియనంత స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని తెచ్చిపెడితే ఎట్లా ఉంటుంది అంటే తట్టుకోవడం కష్టమేమో అంటాను. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే పట్టుమని 10 ఏళ్లు కూడా నిండని చైల్డ్ ఆర్టిస్ట్కి అంత హ్యూజ్ స్టార్డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తే ఇక ఆ పరిస్థితిని ఊహించుకుంటే ఇక ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోవాల్సిందే. మరి నేను మాట్లాడేది సరిగ్గా అలాంటి చైల్డ్ ఆర్టిస్ట్ గురించి. ఏరా అప్పడాలు ఒడియాలైపోయా అన్న డైలాగ్తో ఇప్పుడు యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ట్రెండింగ్లో ఉండి సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్న డైలాగ్. అదేదో కాదు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ గారు నటించిన ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అయిన సంక్రాంతికి వస్తున్నాము సినిమాలో బుల్లిరాజు క్యారెక్టర్ ఇప్పుడు ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలుసు. ఇటు సోషల్ మీడియాలో ఇటు ఎక్కడ చూసినా సరే బుల్లిరాజు క్యారెక్టర్కి పండించిన కామెడీకి, గోదావరి యాసలో మాట్లాడుతూ చెప్పిన డైలాగ్స్కి ప్రేక్షకులందరూ పడి పక్కపక్క నవ్వేస్తూ ఉన్నారు. మరి ఇక ఈరోజు ఈ వీడియోలో అలా బుల్లిరాజుగా మనలందరినీ అలరించిన ఆ బుజ్జి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతాము. ఇంకెందుకు ఆలస్యం, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి సంక్రాంతికి వస్తున్నాము సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ గారు నటించి బ్లాక్ బస్టర్ హిట్ అయి ఫుల్ లెంత్ ఎంటర్టైనింగ్ గా సంక్రాంతి సంబరాలను పెంచేసిన ఈ సినిమా గురించే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఫుల్ లెంత్ ఎంటర్టైనింగ్ గా సాగిపోయే ఈ సినిమాలో అందరి దృష్టిని ఆకట్టుకున్నది చూడటానికి గుండ్రంగా బుగ్గలేసుకుని ఎంతో ముద్దుగా కనిపించే వెంకటేష్ గారి కొడుగ్గా తండ్రిని ఎవరైనా ఏదైనా అంటే అది తాతైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, బండబూతులు మాట్లాడుతూ ఉతికి ఆరేసే ఓ 10 ఏళ్ల కుర్రాడి పాత్ర బుల్లిరాజు. ఈ బుల్లిరాజు క్యారెక్టర్ ఉన్నంతసేపు ప్రేక్షకుల్ని ఎంతగా ఎంటర్టైన్ చేసిందో మనందరికీ తెలుసు. మరి అలాంటి బుల్లిరాజు క్యారెక్టర్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదు, రేవంత్. అసలు ఎవరి చైల్డ్ ఆర్టిస్ట్, ఇతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తే రేవంత్ భీమవరం జిల్లాలోని ఓ పల్లెటూరులో పుట్టి పెరిగిన అబ్బాయి. అందరి మాదిరిగానే స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉండేవాడు. రేవంత్ 5th క్లాస్ చదువుతున్నాడు. అయితే రేవంత్కి మిగతా పిల్లల మాదిరిగానే సినిమాలంటే చాలా ఇష్టమట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలంటే చాలా ఇష్టం. దాంతో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఏమీ తెలియని ఆ చిన్న వయసులోనే 2024లో స్వచ్ఛంగా తానే ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా పాల్గొన్నాడు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఇష్టం, ఆయన రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, అందుకే నా వంతుగా నేను ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తాను అంటూ కనీసం నా నుంచి ఓ 100 మందికైనా జనసేన పార్టీ గురించి తెలియాలి అని అనుకున్నాడట. అందుకే భీమవరం జిల్లాలోనూ మరియు పరిసర ప్రాంతింటికి వెళ్లి క్యాంపెయిన్ చేస్తూ జనసేన పార్టీకి, కూటమి పార్టీకి ఓటు వేసి గెలిపించండి అంటూ అప్పట్లో అతడు చేసిన ఆ క్యాంపెయినింగ్ వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడం మాత్రమే కాదు, కొన్ని మిలియన్ వ్యూలను తెచ్చిపెట్టింది. సరిగ్గా అదే సమయంలో ఈ వీడియో అనిల్ రావిపూడి గారికి మరియు దిల్ రాజు గారికి చేరిందట. సంక్రాంతికి వస్తున్నాము సినిమా షూటింగ్ సందర్భంలో ఓ మంచి చైల్డ్ ఆర్టిస్ట్ కోసం, ముఖ్యంగా వెంకటేష్ గారికి కొడుకుగా సరిపోయే చైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతుకుతున్న సమయంలోనే ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో దిల్ రాజు గారు చూసి వెంటనే రేవంత్ని పిలిపించడం జరిగిందట. ఇక భీమవరంలో ఉంటున్న రేవంత్ తన తండ్రితో కలిసి హైదరాబాద్కి రావడం, ఆడిషన్స్ ఇవ్వడం, ఆడిషన్స్లో గోదావరి యాసలో మాట్లాడుతూ డైలాగ్స్ చెప్పు అనగానే తన సహజసిద్ధమైన గోదావరి యాసలో మాట్లాడడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అలా మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ గారి పక్కన కొడుకుగా బుల్లిరాజు పాత్రలో నటించే అవకాశం రావడం జరిగింది. ఇక అంతే, ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ బుల్లిరాజు గురించి మాట్లాడుకోవడం, ముఖ్యంగా బుల్లిరాజు డైలాగ్స్ గురించి చెప్పుకోవడం, బుల్లిరాజు చేత మళ్ళీ ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఒకసారి ఆ డైలాగ్ చెప్పు అంటూ కొలికేస్తా నిన్ను అని తన తండ్రితో కలిసి మాట్లాడుతున్న డైలాగ్స్ ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా రేవంత్ గురించే మాట్లాడుకుంటున్నారు. అలా రేవంత్ రాత్రికి రాత్రే ఓ స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్గా మారిపోయాడు. మరి ఏమీ తెలియని చిన్న వయసులో నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఎందుకు వెళ్ళావు అని అడిగితే వాళ్ళ తండ్రి ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన కొడుక్కి చిన్నప్పటి నుంచి సొసైటీకి ఏదైనా చేయాలని కోరికట. 5th క్లాస్లో చదువుకుంటూ ఫిఫ్త్ క్లాస్ చదువుతూ క్లాస్ ఫస్ట్ వస్తున్న రేవంత్కి డాక్టర్ అయ్యి సొసైటీకి సేవ చేయాలని, అందుకే తన వంతుగా ఏదైనా చెయ్యాలి అనుకొని తానే స్వచ్ఛందంగా తనతో చెప్పాడట, నాన్న నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొని అట్లీస్ట్ ఓ 200 మందికైనా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తాను అని చెప్పి అలా క్యాంపెయిన్ చేయడం జరిగిందని, అది ఇంత వైరల్ అయ్యి నా కొడుకుని ఇలా చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తుందని అనుకోలేదు అంటూ రేవంత్ తండ్రి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ మాట్లాడాడు.
అదండి అసలు సంగతి. మరి అలా ఒక్కోసారి అదృష్టం అనేది ఎలా కలిసి వస్తుందో, ఎవరి రూపంలో వస్తుందో మనకి ఏమీ తెలియదు. నిజంగా బుల్లిరాజుగా మనల్ని ఆకట్టుకున్న రేవంత్ అనుకొని ఉండడు ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ అవుతానని. కానీ తాను చేసిన ఆ ఒక్క పనే ఇప్పుడు ప్రతి ఒక్కరూ బుల్లిరాజు క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక మంచి చైల్డ్ ఆర్టిస్ట్ లభించాడు అని అంటున్నారు. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న రేవంత్కి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.